సార్ నమస్తే అండి, మీ పేరు? బోయిన గోవిందరాజులు. నేను కళింగ కోమటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాధికారిక సమితి కన్వీనరు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మరియు పార్తీపురం నియోజకవర్గ అబ్జర్వర్ని. సార్ ముఖ్యంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కళింగ కోమటలకు సంబంధించి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ల కాలంలో వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగారంటారు? అసలు పూర్తిగా ఆ కార్యక్రమాలు హామీలు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఫెయిల్ అయినారు. ఒక్కటి కూడాను హామీ నెరవేర్చలేదు. ఓన్లీ 53 కార్పొరేషన్లతోని ఆ 5 కార్యక్రమాలు ఐదు కోరికలు తీరుస్తామన్న దాంట్లో కార్పొరేషన్ ఇస్తామన్నారు. ఆ కార్పొరేషన్ అనేది 53 కులాలతో పాటు మాకు అది వచ్చింది తప్పించి దానివలన ఎటువంటి బెనిఫిట్ ఈ కమ్యూనిటీకి లేదు. మాకు చట్టసభల్లో ఒక శాసన మండలిలో ఒక స్థానాన్ని ఇస్తామన్నారు. తిరుపతిలో మాకు గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఇస్తామన్నారు. ఓబీసీ సాధించడానికి కోసం సహకరిస్తామన్నారు. తదుపరి కార్పొరేషన్ ఇస్తామన్నారు. శ్రీకాకుళంలో మార్కెట్ నిర్మాణం చేస్తామన్నారు. ఇంకా కొన్ని సమస్యలు కూడాను తీరుస్తామని చెప్పేసి తెలియజేశారు. అధికారంకి వచ్చిన తర్వాత అది ఎక్కడ తెలియజేశారు? పలాసలో పాదయాత్ర సందర్భంగా తెలియజేశారు. మా కుల పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి కుల పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. మరియు ఆ హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఓన్లీ దీన్ని హామీ అనేది కార్పొరేషన్ నలుగురితో పాటు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి విధులు లేవు, నిధులు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి న్యాయం చేశారు మీకు? చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆయన ఒకే ఒక హామీ ఇచ్చారు. మీ కళింగ కోమట్లకి అన్యాయం జరిగింది గతంలో, ఓబీసీలో బీసీ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో మాట ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. 100 రోజుల్లో అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మిగతా మా నియోజకవర్గ మా జిల్లాలో ఉండేటటువంటి 3 జిల్లాల్లో ఉండేటటువంటి శాసనసభ్యులందరి సహకారంతో మాకు బీసీ అనేది 100 రోజుల్లో మాట ఇచ్చిన ప్రకారంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడాను మా కులంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే శాసన మండలిలో స్థానం కల్పిస్తామన్నారు. తిరుపతిలో కూడా స్థలాన్ని కేటాయిస్తామని అంటున్నారు. తిరుమలలోన, విజయవాడలో కూడా స్థలాన్ని కేటాయిస్తామని అంటున్నారు. అదేవిధంగా మాకు బీసీ మా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను లోన్స్ మంజూరు చేస్తామంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నారు. ఫుల్ అధికారాలతో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటున్నారు. మరి అదేవిధంగా ఓబీసీ సాధనలో కూడాను ఆయన వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు గారు ఆ ఓబీసీ సాధనలో 2015 నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో 29 కులాలకి ఓబీసీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నా సరే ఓన్లీ రామ్మోహన్ నాయుడు గారు లెటర్ పెట్టినటువంటి 5 కులాలకు మాత్రమే ఈవేళ పార్లమెంటు వరకు కూడాను వెళ్ళేటటువంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది. దానికి రామ్మోహన్ నాయుడు గారు చాలా కృషి చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఒక నియోజకవర్గానికి అబ్జర్వర్ కూడా పనిచేస్తున్నానని చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమందిని ఎమ్మెల్యేలను కానీ ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా మారుస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నిర్ణయాలు ఎంతవరకు సమంజసం అంటారు? ఇందులో భాగంగా బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఉన్నాం, మహిళలకు రాజకీయంగా ఎక్కువ శాతం సీట్లు కేటాయిస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడాను మాటల వరకే తప్పించి చేతల్లో బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి చేసిందంటూ ఏమీ లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు జరిగినటువంటి న్యాయం ఎంతోమంది నాయకులు ఎర్రనాయుడు గారితో సహా, యలమల రామకృష్ణ గారు సహా ఎంతోమంది నాయకులకి ఈవేళ అచ్చెన్నాయుడు గారు అవనివ్వండి, గతంలో ఆ నాయకులు అవనివ్వండి, కేఈ కృష్ణమూర్తి గారు అవనివ్వండి, మహానాయకులందరికీ కూడాను ఆ రోజున ఆయన మంత్రులుగా చేశాడు, సెంట్రల్ మంత్రులుగా చేశాడు, పార్టీ అధ్యక్షుడిగా ఈవేళ చేశాడు. అనేక రకాలుగా బీసీలకి అనేక రకాలైన రిజర్వేషన్ కూడా 34% 25% నుంచి 34% చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఇవన్నీ చేసినప్పటికీ ఈరోజు ఈ గవర్నమెంట్ బీసీలు 34% 20% కుదించడం జరిగింది. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఈవేళ ఉన్నటువంటి స్థానాల్ని ఏదో పేకముక్కలాడుకునే విధంగా వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి వచ్చి ఈ నియోజకవర్గం వాడికి ఆ జిల్లాల్లో నియోజకవర్గాలకి, ఈ జిల్లాలో ఉన్నాడికి ఆ జిల్లాలో నియోజకవర్గాలకి చేస్తున్నాడు తప్పించి గత 5 సంవత్సరాలు అక్కడ చేసిన ప్రజలకి ఆ చేసినటువంటి ఆ సేవ మంచి చెడ్డను గుర్తించి ఆ నాయకత్వ లక్షణాలు ఇచ్చుంటే వాళ్ళు డెఫినెట్గా స్థానాల్లో గెలిచి ఉండేవారు. నాయకత్వ లక్షణాలు, నాయకత్వ బాధ్యతలు ఇంకోళ్ళకి అప్పచెప్పి ఈరోజు వచ్చి నాయకులుగా వాళ్ళు తయారవ్వలేకపోవటం వలన వాళ్ళకి స్థానాలు ఇతర నియోజకవర్గాలకి, ఇతర జిల్లాలకు మళ్లించడం అనేది జరుగుతుంది. ఇది చాలా తప్పిదం.
వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినట్టే లెక్క. ఎస్సీలకి బీసీలకి ఈ ఎస్టీలకిను మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విధానం ప్రజలు చూసి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకవైపు టీడీపీ తరపున జయహో బీసీ అంటే సభలు నిర్వహిస్తూ ఉన్నారు, ఒకవైపు వైసీపీ నుంచి గతంలో టీడీపీ బీసీలని ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకున్నారని చెప్పే విధంగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. దానికి ఎగ్జాంపుల్గా మా కులం గురించే నేను చెప్పాను. అదేవిధంగా ఎన్ని కులాలు ఈవేళ ఫిషర్మ్యాన్స్ ఉన్నారు, ఉప్పర్లు ఉన్నారు, బార్బర్స్ ఉన్నారు, చాకలీస్ ఉన్నారు, అనేక కులాల గీత కార్మికులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. అందరికి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఆర్థిక విధంగా పనిముట్లయితేనేమి, ఆర్థికంగా సబ్సిడీ లోన్స్ అయితేనేమి, వాళ్ళకి అన్ని రకాలుగా రైతాంగానికైతే ఈ వెనుకబడిన తరగాలే రైతాంగం ఎక్కువగా సేవ చేస్తారు. కౌలుదారులుగా కానీ రైతులుగా కానీ చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులకు పనిముట్లు ఇవ్వడం అయితేనేమి, అన్ని రకాలుగా సబ్సిడీలు అయితేనేమి, ఈవేళ పశుగ్రాసం కూడా సబ్సిడీ రేట్ల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి పరిస్థితి అయినేమి, మందులైతేనేమి అనేక రకాలుగా సహకరించి అన్ని రంగాల వారికి ప్రోత్సహించి వ్యాపారస్తులకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, కార్మికులకైతేనేమి అందరికీ అన్ని రకాలుగా అనేక రకాల కార్యక్రమాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఒక్కసారి అని చెప్పేసి అనే ఒక స్లోగన్తో రాజశేఖర రెడ్డి గారు కుమారు అవడం వలన ఆయనకు ఈ జైలు జీవితం గడపడం వలన ఒక సానుభూతితో అధికారం ఇస్తే ఆయన పరిపాలన చేసుకునేటువంటి విధానం ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ జైహో బీసీ కార్యక్రమం పెట్టి బీసీలందరినీ ఏకత్రాటి మీదకి తీసుకొచ్చి బీసీలందరికీ కూడా చేసేటటువంటి రేపు జరగబోయేటటువంటి రోజుల్లో ఆయన అధికారం వచ్చిన తర్వాత చేయబోయేటటువంటి కార్యక్రమాలు సక్రమంగా అన్ని రకాల అధికారులతో అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల ప్రజలకి, ఉద్యోగస్తులకి, కార్మికులకి, రైతులకి, కర్షకులకి అందరికీ ప్రతి ఒక్కడికి కూడాను ఆరు ఇండస్ట్రియలిస్టులకి అందరికీ సమన్యాయంతో ఈ రాష్ట్రాన్ని రేపు వచ్చే 5 సంవత్సరాల్లో ఉన్న ఇంత అప్పున్నటువంటి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో బయటిస్తానని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అది జరుగుతుందని కూడా మా బీసీలందరం కూడా ఆశిస్తున్నాం. మా బీసీలందరం కూడా ఆశించి ఎక్కువ శాతం ఓట్లు బీసీలవి తెలుగుదేశం పార్టీకి రేపు డెఫినెట్గా పడి పక్కాగా అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా తెలుగువారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి అప్పుడు ఈ తెలుగువారు ఏమిటనేది మరొకసారి ప్రపంచ దేశాల్లో ఎప్పటికే గుర్తింపు వచ్చింది. ప్రపంచ దేశాల్లో మన చంద్రబాబు నాయుడు గారికి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడాను ఏ విధంగా స్పందించారో రేపు అదే విధంగా ఇంకా ఎప్పుడైనా సరే ఎటువంటి అవాంతరాలు జరిగినా ఏవి జరిగినా తెలుగు ప్రజలకు న్యాయం జరిగే విధంగా తెలుగు పార్టీ దేవతలు ఈ 4-3 రాష్ట్రాలు సదరంలో ఉన్నటువంటి ఒరిస్సాలో కూడా ఉండేటటువంటి తెలుగు వారికి ఎటువంటి గౌరవాన్ని పెంపించే విధంగా చంద్రబాబును పరిపాలన చేస్తారని రేపు అధికారంలోకి వచ్చి మేమందరం ఆశిస్తూ మా బీసీలందరం కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి విధంగా కృషి చేస్తారు. లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడాను దిగ్విజయంగా సక్సెస్ అయింది. అలాగే ఆయన అది లోకేష్ బాబు గారి తాలూకా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు లక్షలాది మంది వచ్చి జయప్రదం చేశారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఏ మండలంలో కానీ అక్కడ లోకల్ నాయకత్వాలు కూడా చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ప్రజలు పలుకుతూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం టెక్కల్లో మన 6,000 మోటార్ సైకిల్తో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు తలపెట్టినా సరే ఈవేళ ఇన్ఛార్జీలు తలపెట్టినా సరే అన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీలందరూ కూడాను ఈ ఎన్నికల్లో రేపు జరగబోయే 24 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ పూర్తి ఓటింగ్ శాతం తెలుగుదేశం పార్టీకి ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.